గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఆధోని నుండి రమేష్ గారు పంపించారు. మగవారు కళ్ళకు కాటుక ధరించవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. యదాంజనం త్రైకకుతం జాతవేదకం హిమవత ఉపరి తేన మావాం జే తేజసే వర్చసే బలాయ చ. మగవాళ్ళు కాటుక ధరించాలి, ధర్మం చెబుతుంది. ఉపనయనంలో వివాహం అయ్యే కంటే పూర్వం ఉపనయనంలో అవేమి పెట్టుకోకూడదు. ఎప్పుడైతే వాడు స్నాతకుడు అయ్యాడో అక్కడ కాటుక పెడతారు ఆ పిల్లవాడికి. యదాంజనం, ఆ కాటుక కూడా ఈ 2 అనామికలతో కాటుక 2 వేళ్ళు పెట్టి ఇలా 2 కాళ్ళకి ఒకటేసారి పెట్టేస్తారు. అంజనం అంటే కాటుక. ఎందుకు పెడతారు అంటే వాడికి అన్నీ కనిపిస్తాయి ఇక నుంచి. ఇంతవరకు వాడు ఏం చూడాల. విద్యార్థి దశగా ఉండేవాడు సౌందర్యాన్ని చూడకూడదు, అలాగే అద్దం చూడకూడదు, అలాగే క్షవరం చేసుకోకూడదు. చాలా నియమాలలో బ్రతికాడు. వాడు ఇక నుంచి జీవితం పైన ప్రేమతో, లోక సంబంధ బాంధవ్యాలతో, గృహస్థ ధర్మం పట్ల అభినివేశంతో ఈ ధర్మంలోకి రాబోతున్నాడు కనుక అతడు కాటుక పెట్టుకుంటాడు. అందువల్ల వాడికి భవిష్యత్తు కనిపిస్తుంది. వివాహంలో ఆ పిల్లవాడు కాశీయాత్ర అని చెబుతారమ్మాయి. ఇది అన్ని కులాలలో, అన్ని వర్గాలలో, అన్ని మతాల అందరిలో ఉంటుంది. కాశీయాత్రకి వెళ్ళే పిల్లవాడికి పిండితో చేసిన అలంకారాలు చేస్తారు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కనీసం మట్టుకు కాటుక బుగ్గల చుక్క పెడతారు, కాటుక కంటికి పెడతారు, పెట్టాలి. ఆ రోజు నుంచి అది మొదలుగా ఆ వ్యక్తి రోజు పెట్టుకోవచ్చును, ఏ దోషం లేదు, ఆడవాళ్ళకు సంబంధించిందే అని అంటూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా కాటుక ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆకర్షణగా కనిపించాలి అని కాదు నాన్న. అందువల్ల వాళ్ళ కంటికి భవిష్యత్తు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారం నాడు నోముకుంటారు, మంగళగౌరి అని కాటుక పడతారు. ఆ కాటుకని కంటికి పెట్టుకుంటారు. అందువల్ల ఆవిడకి తన భర్త అపమృత్యు ఏదైనా ప్రమాదంలో ఉందా తెలుస్తుంది. అలాగే యజమాని కూడా కాటుక పెట్టుకుంటే భార్యకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా తెలుస్తుంది. ఇంత సూక్ష్మం ఉంది కనుక పురుషులు కూడా పెట్టుకోవాలి. పెట్టుకోవడం లేదు, ఇప్పుడు తెలిస్తే పెట్టుకుంటారు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.